ఈరోజు బైబిల్ మాట. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశములు కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటచేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ప్రసిద్ధులొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. కీర్తనలు 136 అధ్యాయము కొన్ని వచనములు.